కన్నతల్లి ఒడిలో ఉన్న పసిపాపకు ప్రశాంతత ఉంది. ఏంటి దాని ధైర్యం అంటే, నాకు ఏదైనా చూసుకునే మా అమ్మ ఉంది. తండ్రి మీద ఎత్తబడిన కొడుకుకు మనశ్శాంతి ఉంది, ఎందుకంటే ఏదొచ్చినా మా నాన్న చూసుకుంటాడు అనే భరోసా. ఏదొచ్చినా నా విషయంలో చూసుకునే ఒక నమ్మకమైన వ్యక్తి ఉన్నారు అన్నప్పుడే మనం ప్రశాంతంగా తినగలం, నిద్రపోగలం, ప్రశాంతంగా ఉండగలం. తప్పించి ఆ ఒక్క నిరీక్షణ లేకపోతే, ఆ ఒక్క భరోసా లేకపోతే మనిషి పొందే ఆనందాలన్నీ తాత్కాలికమే. రాత్రంతా తాగి పండుకున్నావు, తెల్లవారు నీ సమస్యలకి ఎవడ జవాబు చెప్తాడు? నువ్వే వెతుక్కోవాలి. మూవీకి పోయి 2.5 గంట ఆనందం పొందావు, బయటకు వస్తే నీ సమస్యలకు సమాధానం ఎవడ చెప్పాలి? నువ్వే వెతుక్కోవాలి. కాబట్టి ఏదో పొందిన ఆనందాలనే తాత్కాలికమే, బయటకు వచ్చిన తర్వాత డబల్ సమస్యలు. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వాళ్ళకున్న ప్రశాంతత ఏంటో తెలుసా? తమ సృష్టికర్త ఎవరో తమకు తెలుసు, తమను నిర్మించిన వాడెవరో తమకు తెలుసు, ఆయన అనుమతిస్తున్న పరిస్థితులు ఏ కారణం చేత అనుమతించబడుతున్నాయో కూడా తెలుసు, వాటి విషయంలో దేవుడు ఎలా స్పందిస్తాడో కూడా తెలుసు. గనుక ఈ విషయంలో కొంచెం జ్ఞానం సంపాదించిన వాడు తప్పకుండా ప్రశాంతంగా బ్రతకగలుగుతాడు. ఎందుకంటే దేనికైనా చాలిన దేవుడు నాకున్నాడు. అది భరోసా. నేను గతంలో ఒకసారి చెప్పాను, చిత్రకళల పోటీల్లో శాంతి ప్రశాంతలకు సూచికగా ఒక చిత్రాన్ని గీసుకురమ్మని సారు చెప్తే స్టూడెంట్స్ చాలా రకాల ప్రశాంతత ఉట్టిపడేటువంటి చిత్రాలు గీసుకు వెళ్ళారట. కానీ ఒకడు మాత్రం అల్లకల్లోలంగా ఉన్న సముద్రాన్ని గీసుకొని పోయాడట. అల్లకల్లోలంగా ఉన్న సముద్రాన్ని గీసుకొని పోయాడట. అల్లకల్లోలంగా ఉన్న సముద్రం మనకు కనపడితే, ఆ చిత్రం కనపడితే మనకు ప్రశాంతత వచ్చిద్దా, గందరగోళం కనిపిస్తుందా? మీరు చెప్పండి, ప్రశాంతంగా ఉంటుందా? అంతెత్తు ఎగసి పడుతున్న అలలు చిత్రపటంలో కనపడుతుంటే దాన్ని చూస్తే అమ్మో అనే భీతి గొలుపుతుందా? ప్రశాంతత కనపడుతుందా? ప్రశాంతత అంటే ఏంటి? చక్కని పచ్చిక బయళ్ళు, పల్లెటూరి వాతావరణం, మంచి పాకలు, చక్కని త్రోవల పక్కన పచ్చిక బయళ్ళు, చిన్న చిన్న పూల చెట్లు, ఆకాశంలో ఎగురుతున్న పక్షులు, కొండలు, వాటి ప్రక్కగా లేచినటువంటి ఈత చెట్లు, తాటి చెట్లు, కొబ్బరి చెట్లు, మంచి నదిలో పోతున్న పడవ కదా, ఇవన్నీ చూస్తే ఆహ్లాదంగా ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలామంది అలానే గీసుకుపోయారు. ప్రశాంతత ఉట్టిపడే విధంగా చాలామంది అయ్యే గీసుకెళ్ళారు ఆర్ట్. కానీ వాటికి వేటికి బహుమానం రాలా. వీడు ఎగసిపడే సముద్రాన్ని గీసుకెళ్ళాడు చూడు, భీతి గొలిపే విధంగా, దానికి వచ్చింది బహుమతి. అదేంటి ప్రశాంతత ఉట్టిపడే విధంగా చిత్రకళ నేను చూడాలని సార్ అడిగితే, అంత మంచి ప్రశాంతతను ఉట్టిపడేటువంటి చిత్రాలు వస్తే వాటన్నిటికంటే భిన్నంగా దీనికి బహుమతి రావటం ఏమిటి అంటే, వీడు చిన్న పని చేశాడు. ఏం చేశాడు తెలుసా? ఉవ్వెత్తున ఎగసిపడే సముద్ర అలలు గీశాడు. ఆ అలల ఒడ్డున, అలల ముగింపులో ఇట్లా లేచి పడతాయి కదా అలలు, ఆ ముగింపులో ఒక చిన్న బండరాయి గీశాడు. ఆ బండరాయిలో ఒక రంధ్రం, ఆ రంధ్రంలో ప్రశాంతంగా సేద తీరుతున్న ఒక చిన్న పిట్ట. ఆ బొమ్మ గీశాడు ఇటు. అది బండలో రంధ్రంలో ఒక చిన్న పిట్ట, బండని ఎగిరిపడి తాకుతున్న సముద్రపు అలలు. అంటే మీనింగ్ ఏంటంటే, బండలో ఉన్న పిట్ట అంటుందన్నమాట ఏమని అంటే, ఏ సముద్రమా, నువ్వు ఇప్పుడు కాదు, నా జీవితం ఉన్నంత వరకు నువ్వు బాధినా ఈ బండ మీద ఇది పగిలేది లేదు, నాకు కీడు జరిగేది లేదు. దేవునికి స్తోత్రం. కొట్టుకో, నువ్వు ఎంత కొట్టుకుంటావు. ఎందుకంటే దాని నివాసం బండలో ఏర్పరచుకుంది. అంటే ఏదొచ్చినా నాకేమీ కాకుండా నన్ను క్షేమంగా కాపాడగలిగేటువంటి బండలో నేను నివాసం ఏర్పరచుకున్నాను గనుక
నాకు అద్భుతమైన భద్రత ఉంది అనేది ఆ పిట్ట ఫీలింగ్. మరి దానికి రాక దేనికి వచ్చింది? ప్రశాంతత ఉట్టిపడే విధంగా గీయండి అంటే చెట్లు గొట్టలో పల్లెటూరులో అరకలు దున్నటాలు ఈ కాదు. సమస్య చూపాలి, దానికి పరిష్కారంగా పిట్ట వేసుకున్న దారి చూపాలి. సమస్య ఏంటంటే ఎగసిపడుతున్న సముద్రపు అలలు. పరిష్కారం ఏంటంటే అవి ఎంత తాకినా పగలని బండ, అందులో తన గూడు కట్టుకుంది కనుక పక్షికి ప్రశాంతత. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యేసుక్రీస్తులో ఉన్న వాళ్ళకి అందుకే మనశ్శాంతి. బోలెడంత వేదంలో విపరీతంగా తరుముతున్న ముఖాల్లో చిరునవ్వు, కళ, కాంతి తగ్గదు. సమస్యల వలయం చుట్టుముట్టినా సరే ఏదో ప్రశాంతతను అనుభవిస్తూనే ఉంటారు. కొంతమందికి అర్థం కాదు, అరే ఈ సమస్యలు నాకు వస్తే నేను ఖచ్చితంగా చచ్చేవాడిని చచ్చేదాన్ని. ఈ మనిషి ఇన్ని సమస్యలు కలిగి ఉండి కూడా ఎలా నవ్వగలుగుతుంది, ఎలా నవ్వగలుగుతున్నాడు, ఎలా తినగలుగుతున్నాడు, ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాడు అంటే తన నివాసం బండలో ఉంది. ఆ బండ క్రీస్తే. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. సిలువదారి నా బలిపీఠమా, నీ రక్తపు కోట నాకు నివాసమా. నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా, నన్ను నీవు పిలచిన పిలుపు రహస్యమా. ఇది ఏ నీ త్యాగ సంకేతమా, ఇది ఏ నీ త్యాగ సంకేతమా. శ్రీమంతుడా యేసయ్యా నా ఆత్మకు అభిషేకమా, నా అభినయ సంగీతమా. దేవునికి మహిమ. నీ రక్తపు కోట నాకు నివాసమైంది అంటాడు. మరో పాటలో అంటాడు, నీవు నాకుండగా నీవే నాండగా, నీవు నాకుండగా నీవే నాండగా, నీవే నా ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. నీవేనా 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 ఆత్మదాహము తీర్చిన వెంబడించిన బండవు. కలవరపడినే కొండల వైపు నా కన్నులేతుదునా, కొండల వైపు నా కన్నులేతి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. ప్రైజ్ ది లార్డ్. అంతేనా? అందరూ కలిసి కొంచెం గట్టిగా చెప్పండి. అది కదా, ఇప్పుడు చెప్పండి. హల్లెలూయా కాదు నేను చెప్పింది. ఎట్లా వస్తుంది మనశ్శాంతి మనకి? నాకేదొచ్చినా దాన్ని డీల్ చేసి నా కీడును కూడా మేలుగా మార్చేటువంటి ఒక అద్భుతమైన వ్యక్తి నాకు తోడై ఉన్నప్పుడు, నా చీకటిని వెలుగుగా మార్చేటువంటి ఒక నమ్మకమైన అద్భుతమైన సర్వశక్తి గల వ్యక్తి నాకు తోడై ఉంటే ఇంకా టెన్షన్ దేనికి? ఇప్పుడు అదే యేసునందున్న వాళ్ళ విశ్రాంతి, అదే క్రీస్తు యేసునందున్న వాళ్ళ ప్రశాంతత. సమస్యలు ఉన్నాయిగా, స్పిరిచువల్ లైఫ్లో ఉన్నాయి, శారీరకంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, నలుగుతున్నారు. అవన్నీ పూర్తిగా పరిష్కారం అయినాక సంతోషించాలనుకుంటున్నావా? లేదు లేదు, నా దేవుడి జోక్యం నా లైఫ్లో ఉంది కాబట్టి
ఖచ్చితంగా అన్నిటిని ఒక కొలిక్కి తెస్తాడని ఇప్పటి నుంచే సంతోషంగా ఉంటాం మొదలు పెడతావా? నువ్వేం డిసైడ్ చేసుకున్నావు? ఒక మొక్క చెప్పు నాకు. ఎటుగూడి విడుదల ఖాయం, ఎటుగూడి విమోచన ఖాయం, ఎటుగూడి దేవుడు నేను ఒక కొలిక్కి తెచ్చేది ఖాయం. అందులో డౌట్ ఏం లేదు. అది నిన్ను కానీ, నీ కుటుంబాన్ని కానీ, నువ్వు పడుతున్న ప్రయాస, అది పరిచర్య కానీ, అది సేవ కానీ, లేకపోతే నువ్వు నలుగుతున్న సమస్యలు కానీ, నువ్వు దేవుని విశ్వసించావు, ఆయన సర్వశక్తుడు. ఖచ్చితంగా నువ్వు నేర్చుకోవాల్సిన అనుభవాలు నేర్చుకున్నాక నిన్ను కొలిక్కి ఖచ్చితంగా తెస్తాడు, డౌట్ లేదు.